సో సోదరులారా, సోదరీమణులారా, ఈ రజక సమాజానికి సంబంధించి మరి బీసీఏలో ఉన్నాం. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉన్నాయి. సో 27%లో మాకు 7%, 7%లో కూడా 30-50 ఉపకులాలు ఉన్నాయి. మా జాతులకు అది అందలేదు. సో విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఆ పరిస్థితి ఉన్నది. ఇక రాజకీయ రిజర్వేషన్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభలో కూడా భవిష్యత్తులో వస్తాయని ఆశిద్దాం. సో ఈ క్రమంలో అట్లొచ్చినప్పుడు జనాభా దామాషా నిష్పత్తిలో మా వాటా మాకొస్తది. మేము దేశవ్యాప్తంగా 3 ఉన్నాం కాబట్టి 100 ఎంపీ సీట్లంటే 500 ఎంపీ సీట్లకి 15 ఎంపీ సీట్లు. 43 అంటే ఒకటనుకోండి. అంటే 11 మంది మా రజక సమాజం నుంచి మీరిచ్చినటువంటి లెక్కల ప్రకారం 11 మంది ఈ దేశంలో మా జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం 11 కంటే ఎక్కువ, 12 మంది దాకా, అంతకంటే ఎక్కువ మంది, అంటే 3.2 దాకా ఉన్నారు కాబట్టి రజకులు. సో 10-12 మందికి పైగా 543 మంది ఉన్నటువంటి భారత పార్లమెంట్లో, భారత లోక్సభలో మా వాళ్ళు 10-12 మంది కూర్చోడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మా డిమాండ్స్, మా ప్రజాప్రతినిధులు, మా జాతుల ప్రతినిధులు అక్కడ కూర్చుంటారు. ఎవరైనా క్రిమిలేయర్ బ్యాచ్, నేనే తింటాను, నేనే కుర్చీ మీద కూర్చుంటాను, నేను ఒక్కడినే వేసుకుని కూర్చున్నానంటే, సో సరే, రజక జాతి, రజక విద్యావంతుల వేదికలు, రజక ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఇవన్నీ చిత్రగుప్తుడు చుట్టా రాస్తూనే ఉంటారు. ఒలి దగ్గర పెట్టుకొని పనిచేస్తారని భావిస్తూ ఉన్నాం. సో వీళ్ళు విద్యావంతుల వేదికలు, ఉద్యోగ సంఘాలు చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంటారు. మిడిల్ క్లాస్ లైఫ్ కాబట్టి ఆ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తారు. ఆ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ గవర్నమెంట్ చేసినా చేయకపోయినా వీళ్ళు చేస్తారు. సో ఆ విధంగా ఎంపీలు చేస్తారు. ఎమ్మెల్యేలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా మా 3%, మా రజక సంఘాలనే 6% తీసుకున్నప్పుడు 100కి రజక సంఘాల ప్రకారం అయితే 6, లేకపోతే మీ లెక్కల ప్రకారం అయితే 3. సరే 3 వేసుకోండి. 20కి 1 వేసుకోండి. అంటే 4-7, 4-8 దాకా ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. సో వాటిని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది రజక సమాజానికి. జనాభా దామాషా నిష్పత్తిలో మా వాటాని మేము అడుగుతా ఉన్నాం. ఇంకేం అడగట్లేదు. మాకొచ్చే వాటా మాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఆ వైపుగా ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం. స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా మేము అన్ని గ్రామాల్లో ఉన్నాం. 15,000 గ్రామాలకు సంబంధించి 13,000 గ్రామాలు పైచిలుకు రజకులు ఉన్నారు. ఏ కులం కూడా అన్ని గ్రామాల్లో లేదని చెప్పేసి అనేక మంది ఎక్స్పర్ట్స్ సకల కుల జనగణన లెక్కలు చెప్తా ఉన్నాయి. ఏ కులం ఉన్నా కొన్ని గ్రామాలకు 5,000 గ్రామాలకు, 10,000 గ్రామాలకు పరిమితమైంది. కానీ రజకులు ఏదైతుందో వాళ్లే ఉన్నారు. సో ఇటు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో బీసీ ఉపకులాలు 13 మాత్రమే భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అందులో రజక కులం ఇంకా ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. కొన్ని కులాలు కాలగర్భంలో కలిసిపోతూ దశాబ్దాలకు, శతాబ్దాల క్రితం అయింది కాబట్టి రజకులు ఖచ్చితంగా స్టిల్ నడుస్తుంది. ఇతర కులస్తులు కూడా పనిచేస్తూ ఉన్నారు. సరే, బతికేటోళ్ళని బతకనండి. సో మా జాతులకు సంబంధించి అవి అమలు జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. సో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ దగ్గర నుంచి మాకు ఎమ్మెల్యే పోటీ చేసేంత జనాభా ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, మాకు ఆ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ ఇట్లా, ఆ మండలంలో కనీసం సర్పంచి సంగతి దేవుడెరుగు, అక్కడ 100 ఓట్లు లేని వార్డు నెంబర్ కూడా ఇట్లా. సో అందుకోసం జనాభా దామాషాని మేము ప్రధానంగా అడుగుతా ఉన్నాం. ఆ వైపుగా అడుగులు పడతాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది కార్యక్రమం. సో దీంతో పాటుగా రజక అభివృద్ధికి సంబంధించి జనాభా దామాషా నిష్పత్తిలో ప్రజాప్రతినిధులే కాకుండా ప్రభుత్వం వేసేటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో, సుమారుగా 2 లక్షల నుంచి 6 లక్షల దాకా ఒక్కొక్క కమిటీ, ఒక్కొక్క రాష్ట్రంలో పదవులు ఉంటాయి. ఈ పదవులకు సంబంధించిన వాటిల్లో కూడా జనాభా దామాషా నిష్పత్తిలో ఏదైతే ఉన్నాయో ఆ ఉపకులాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతూ మా జాతికి సంబంధించి కూడా ఆ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, ధర్మాదాయ కమిటీలు, లేకపోతే నీటి సంఘాల కమిటీలు, ఇట్లా ప్రభుత్వం నామినేట్ చేసేటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో మా దామాషా ప్రకారం మాకు వాటా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. అదేవిధంగా రజక వృత్తిదారులకు సంబంధించి సో ఎంత ఉండాలనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రేట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందుకోసం కనీస ఈ రజక వృత్తి అనేది కార్మిక వర్గ స్వభావం ఉన్న వృత్తి కాబట్టి కనీసం 27,000 అంటున్నారు కదా, నెల రోజులు పనిచేస్తే. మా వాళ్ళు నెల రోజులు పనిచేస్తారు. సో మాకెంత రావాలి? 27,000, 30,000 వస్తూ ఉన్నాయి, రావట్లేదు. అందుకోసం కనీస వేతన చట్టంలాగా మా లేబర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మాకు కనీసం వాటిని ప్రతి సంవత్సరం, లేకపోతే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి, టైలర్స్ యూనియన్స్లో మా ఖమ్మంలో పెంచుతుంటారు. ప్రతి 3 ఏళ్ళకి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రేట్లు పెంచుతూ ఉంటారు. అట్లనే మా లేబర్ అధికారులు ఎవరైతే ఉన్నారో, మా రజకులతో పాటు ఇతర వృత్తి కులాలకు కూడా చేయండి. మా రజకులకు సంబంధించి కనీసం ఆ ఫుడ్ గ్రాసం వచ్చేలాగా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అదంతా జరుగుతూనే ఇంకొక వైపు రజక సమాజం కూడా హెడ్ అండ్ టైల్ అంటారు.
రజక సమాజానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఒకవైపు ప్రభుత్వాన్ని చేయాల్సినవి చేసుకుంటూనే ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా రజక సమాజం ముఖ్యంగా పిల్లల్ని చదివించుకోవాలి. బట్టలు ఉతికే వృత్తితోని పాటుగా అవకాశం ఉన్నటువంటి చిన్న తరహా వ్యాపారాలు, మధ్య తరహా వ్యాపారాలు, ఇంకా మరి వెసులుబాటు ఉంటే పెద్ద వ్యాపారాల్లో అడుగుపెట్టే ప్రయత్నం చేసి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా పిల్లలందరినీ 100% చదివించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, పాలక వర్గాలు 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా అవి ఈ దేశ ప్రజలకి, ముఖ్యంగా రజక సమాజానికి కూడా ఉపయోగపడతాయని భావించాం. కానీ చరిత్ర ఏం చెప్తా ఉంది? ఇయాల వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టినటువంటి జాతీయ వాణిజ్య విధానం అయినేసరికి ఎల్‌పీజీ అంతా కాలగర్భంగా కలిసిపోయింది. ముఖ్యంగా వృత్తి కులాలు గాని, బీసీ సమాజం గాని, ఇతర దేశంలో ఉన్నటువంటి పని చేసుకొని బ్రతికే వృత్తిజీవులు, వృత్తిదారులు, వేతన జీవులు ఎవరు గూడా ఎల్‌పీజీ ఇది గాలిపోయిందంటే బాధపడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పెట్టుబడిదారీ సమాజం యొక్క నెలలు నిండని బిడ్డ ఎల్‌పీజీ. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ముఖ్యంగా ఇవన్నీ వృత్తి కులాలను దెబ్బతీసి ఆకలికి నోట్లో 4 ఏళ్లు పోయే పరిస్థితి లేకుండా ఈ ఎల్‌పీజీ చేసింది. ముఖ్యంగా ఎల్‌పీజీ అంత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంట ధనిక వర్గాలకి, పెట్టుబడిదారులకి ఉపయోగపడ్డది తప్ప ముఖ్యంగా మా జాతులకి, మాలాగా పనిచేసేటువంటి వృత్తి కులాలకి, అట్టడుగు వర్గాలకి ఈ ఎల్‌పీజీ ఉపయోగపడలా. జాతీయ వాణిజ్య విధానం గూడా వాడు ఉంపుడు గత్తెగా పుట్టినటువంటి పిల్లలే తప్ప ఇవన్నీ పెట్టుబడిదారీ సమాజం యొక్క బిడ్డలు తప్ప మరొకళ్ళు కాదు. వాళ్ళు మా వృత్తిదారుల్ని, మా జాతుల్ని రెండవ తరగతి శ్రేణులుగానే లేకపోతే పనివాళ్ళుగానే భావిస్తారు తప్ప పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యంగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చాడు కాదు. అందుకోసం పెట్టుబడిదారీ సమాజం ఎప్పుడు మా మంచి కోరుకుంటుందని మేము అనుకోం. అట్లని పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు కూడా మాకు మంచి చేశారా లేదనేది చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో, కాదని నిజమవుతా ఉంది. ఎక్కడన్నా కొన్ని సార్లు మంచి నాయకులుండి చేస్తే చేయనండి, స్వాగతిస్తా ఉన్నాం. సో, అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా రజక జాతి, రజక బిడ్డలు, రజక సమాజం అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది. చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వృత్తి చేసేకాడ వృత్తి చేయాలి, ఇస్త్రీ చేసేకాడ ఇస్త్రీ చేయాలి, వ్యాపారం చేసేకాడ వ్యాపారం చేయాలి. అదేవిధంగా ముందుకెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా మా రజక జాతికి సంబంధించి మహిళలు, ఇతర కులాలకు సంబంధించి పరిస్థితి వేరు. మా రజక జాతికి సంబంధించి వాళ్ళు ఇళ్లలోకి వెళ్లి పనిచేయాలి. అందుకోసం అనేక లైంగిక వేధింపులు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మా రజక స్త్రీలు, రజక ఆడబిడ్డల మీద జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ఎస్సీ యాక్ట్, ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో అట్లనే రజక రక్షణ చట్టం ఒకటి తేవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కంటే బలమైనటువంటి చట్టం రజక వృత్తిదారులకి, రజక సమాజానికి భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం రూపకల్పనకి, దాన్ని అమలు చేయటానికి, దాన్ని చట్టం చేయడానికి పాలక వర్గాలు కృషి చేయాలి. అందుకు రజక సమాజం మీకు సపోర్ట్‌గా పనిచేస్తుందని తెలియజేసుకుంటాను ఈ అంశానికి సంబంధించి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, సోదరులారా, సోదరీమణులారా, ముఖ్యంగా ఇందులో ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏందంటే, మా రజక వృత్తిదారులు చిన్నప్పటి నుంచి, తొలితరానికి సంబంధించి చిన్నప్పటి నుంచి వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళని మేము చూస్తా ఉన్నాం. వాళ్ళు ఆ నీళ్ళల్లో ఉండి కాళ్ళు స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఒంటి నిండా నీళ్లు పడి ఇదవుతాయి ఇతర స్కిన్. అదేవిధంగా లంగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మనుషులు పైకి ఫోటో తీస్తే బాగానే కనిపిస్తారు కాళ్ళు, చేతులు. అంటే నేను కాదు, మా రజక సమాజంలో నేను ఆ కులాల నుంచి వచ్చాను కాబట్టి ఆ సమస్యలు నాకు తెలుసు. సో, నేను చదువుకొని ఉన్నదాకా కూడా ఇవన్నీ నేను చూస్తూ వచ్చినాను కాబట్టి, చూస్తూ పెరిగినాను కాబట్టి, నా ముందు తరాలంతా ఇవి చేసినాయి కాబట్టి, నేను ఎరుగుదును కాబట్టి మాకు ఖచ్చితంగా రాయితీలు రావాలి. ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటినటువంటి రజకులకి అందరికీ కూడా, మహిళలకు కానీ, పురుషులకు కానీ గీత పని వాళ్ళకి ఎట్లు ఇస్తూ ఉన్నారో అట్లనే ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రజక వృత్తిదారులు ప్రధానమైనటువంటి ఎముకలు, కండరాలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు బాగా రేజ్ అవుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఉతికి గోడలు అరిగిపోతూ ఉంటాయి. వంగి నడువులు అరిగిపోతూ ఉంటాయి. నిల్చొని ఇస్త్రీ చేసి అరికాల నుంచి నడుము దాకా ఉన్నటువంటి ఎముకలు, కండరాల నరాల సమస్యలతో బాధపడుతున్నటువంటి రజక వృత్తిదారులను నేను ఎరుగుదును. సో, దీని మీద అవగాహన చేసుకొని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆ వైపుగా అడుగులేశారు. సో, దేశవ్యాప్తంగా కూడా అలాంటి వైపుగా పెన్షన్ విధానం రావాలి. మీరు 60 ఏళ్ళకి ఇస్తే మా వాళ్ళు 60 ఏళ్ళ దాకా, అప్పుడు దాకా ఈ ఎముకల, కండరాల, నరాల సమస్యలకు సంబంధించి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందుకోసం పెన్షన్ ఇవ్వండి. మీరు అందరికీ ఎట్లా ఇస్తున్నారో గీత పని వాళ్ళకి, కొన్ని కులాలకు ఇస్తూ ఉన్నారు కదా, అట్లనే మాకు కూడా, మా వృత్తిదారులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ఒక లిస్ట్ పెట్టండి. దాని ప్రకారం వెళ్ళండి అని తెలియజేసుకుంటాను. అదేవిధంగా
200 యూనిట్ కరెంటు దేశవ్యాప్తంగా అమలు చేయాలి. 200 యూనిట్లు సరిపోట్ల. కనీసం 500 యూనిట్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. దాంతో పాటు పెండింగ్ బిల్లు ఏదైతే ఉన్నాయో ఇస్త్రీ చేసే వాళ్ళకి ఆ పెండింగ్ బిల్లు కూడా క్లియరెన్స్ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. సో, కొత్త వాళ్ళకి కూడా కనెక్షన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఓన్లీ గిరిజనుల పేరుతోనే ట్రెండ్ నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గిరిజనులతోని పాటు మా రజకులు అక్కడ వృత్తి చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏజెన్సీ చట్టాల ప్రకారం మా వాళ్ళకి 1/70 అంటున్నారుగా. మీ లెక్కల ప్రకారం 70కి ముందున్నటువంటి వాళ్ళకి మా హక్కులు మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను, కోరుతున్నాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా గ్రామాల్లో స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా కూడా చాలా గ్రామాల్లో రజకుల్ని వెలివేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ఈ వెలివేసిన వాళ్ళ మీద చట్టపరంగా ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఖచ్చితంగా దాని మీద కఠిన శిక్షలు పడేలాగా చట్ట రూపకల్పన చేయాలి. సో, దేశాభివృద్ధిలో మేము భాగస్వాములు. సంపద పంపిణీ మాకు అందట్లా. ఇంకా ఎనకట్లాగా కుక్క కంటే హీనంగా, లేకపోతే రెండో తరగతి శ్రేణి పౌరుడుగా, లేకపోతే పనివాళ్ళుగానే చూడటం కాదు. మాకు మనుషులమే మేము కూడా. మాకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది. సో, ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి ఉండాలి. కొన్ని గ్రామాల్లో, ఉత్తర తెలంగాణలో కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతోని మా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. గ్రామ బహిష్కరణ చేస్తున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా కన్సర్న్ కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ అంటే కమిషనర్, ఎస్పీ అంటే ఎస్పీ, ఖచ్చితంగా వాళ్ళు ఆర్డీఓ సంబంధించిన అధికారులు, ఖచ్చితంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. ఖచ్చితంగా ఆ విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరీమణులారా. ఇక అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ అందేలాగా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, లోకల్ నాయకత్వానికి. ముఖ్యంగా మాస్టర్కి రాజ్యాధికారం అంటాడు ఒక పెద్దాయన. రజకులు ఆ వైపుకు అడుగులు వేయాలి. సో, రాజ్యాధికారం లేనటువంటి జాతులు అంతరించిపోతాయి. సో, ఎప్పుడు మనం ఇప్పటిదాకా సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సేవ, ఉపాధితో పాటుగా రాజ్యాధికారంలో ఓటా వైపు కూడా రజక సమాజం అడుగులు వేయాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది చాలా సంఘాలు పెట్టుకున్నారు. కొంతమంది ఎస్సీ సాధన అంటారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎస్సీ సాధన అనే ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ బీసీఏలో ఉండాలి, ఇంకో బ్యాచ్. ఇందులో కొన్ని సంఘాలు, అందులో కొన్ని సంఘాలు. ఇన్ని సంఘాలు ఎందుకు రాబాయి? అగ్ర కులాలు చూడండి యూనిట్ అయిపోయి చేస్తున్నాయి. మనోళ్ళు కూడా యునైటెడ్ కానివ్వండి. ఖచ్చితంగా మనకి రావాల్సినటువంటి హైదరాబాద్లో భూములు మనకి ఆఫీసు కట్టుకోవడానికి, కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఇతర కులాల్లాగా ఆ విధంగా ఎప్పుడైనా మనోళ్ళు వెళ్తే ఇతర పని నిమిత్తం అక్కడ షెల్టర్, నైట్ హాల్ట్ ఉండాల్సి వస్తే ఈ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నైట్ హాల్ట్ ఉండాల్సి వస్తే కిరాయిలు కట్టలేకపోతున్నారు. కొన్ని రూమ్స్ ఉంటే కొద్దిగా వాళ్ళు నామినల్ ఎంతో కొంత చెల్లించి ఆ కరెంటు బిల్లు మందం ఆ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఉపయోగం జరిగేలాగా మంచి కమ్యూనిటీ హాల్ కట్టండి, హాల్స్ కట్టండి. రజక పిల్లలకు సంబంధించి ఖచ్చితంగా హాస్టల్స్ పెట్టి, స్థలాలు తీసుకొని హాస్టల్స్ కట్టి, ప్రతి జిల్లాలో స్థలాలు ప్రభుత్వం నుంచి అడిగి తీసుకొని ఒక ఫంక్షన్ హాలు, దాని పక్కనే పిల్లలకు హాస్టల్స్ పెట్టండి. ఆ విధంగా కమ్మ హాస్టలు, కాపు హాస్టలు, రెడ్ హాస్టలు, వైశ్య హాస్టలు, ఇట్లా చాలా హాస్టల్స్ని అట్లా రజక సంబంధించినటువంటి హాస్టల్స్ పెట్టి, ఒకవైపు కళ్యాణ మండపం ఇన్కమ్ సోర్స్, రెండో వైపు విద్యార్థులకు సంబంధించి రజక విద్యార్థులు చదువుకొని దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా, భావి భారత పౌరులుగా, దేశ భవిష్యత్తులో వాళ్ళ శక్తియుక్తుల్ని కాంట్రిబ్యూట్ చేసి ఆ విధంగా సమాజంలో సమానంగా, అందరితో సమానంగా మెలగలిగే స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత రజక సంఘాల మీద కూడా ఉంది. సో, సింగిల్ పాయింట్ ఎజెండా ఏదైతే ఉందో, రజక ఎస్సీ సాధన ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా, రజకులు బీసీఏలోనే ఉండాలని ఇంకొక సింగిల్ పాయింట్ ఎజెండా. ఈ 2 సింగిల్ పాయింట్ ఎజెండాలు కాకుండా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వివిధ పరిస్థితుల రీత్యా వాళ్ళకి ఏం సమస్యలున్నా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ విధంగా రజక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఒక జేఏసీగా ఏర్పడండి, లేకపోతే ఏదన్నా ఒక ఐక్య రజక ఫెడరేషన్ లాగా ఏర్పడండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇంకొకటి రజక సమాజంలో కనిపిస్తున్నది ఏంటంటే, నేను ఒక చోటికి వెళ్ళాను. ఒక పక్క చేపల బొట్టుంటే, చేపల జల్లుంటే, చేపల తట్ట, జల్ల దాని మీద మూత పెట్టారు. కానీ పీతల బొట్టుంటే దాని మీద మూత పెట్టలేదు. ఏందన్నా దాని మీద మూత పెట్టలేదని అడిగాను ఆ ఫిషరీస్ అంటే మత్స్యకారుని. అన్న వాడికి పెట్టాల్సిన అవసరం లేదన్నా అన్నాడు. ఎందుకన్నా నేను, అది బోదు, ఇంకో దాన్ని ఎక్కుతున్న పోతుంటే ఆ పీతని కిందికి గుంజుతుంటే ఇంకో పీత. సో, రజక సమాజంలో కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో, అందుకోసం వాళ్ళు ఎదగరు, ఇంకొకళ్ళు ఎదగనేరు. ఇది ఏమంత మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, అందుకోసం అవకాశం ఉన్న మేరకు మీరు కూడా వివిధ రంగాల్లో రాణించే ప్రయత్నం చేయండి మీరున్న రంగాల్లో. సో, ఇంకా 2 తరాలైనా, 4 తరాలైనా, 5 తరాలైనా వాళ్ళ పేర్లే చెప్పుకొని బతికేస్తామంటే కాదు. ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి ఒక ఎజెండా చేసుకొని, ఒక సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రజక సంఘం పేరుతోనే, ఇంకో పేరుతో వచ్చి ప్రజల్లోకి వచ్చి పనిచేయండి. పదవులొస్తే ఖచ్చితంగా తీసుకోండి. స్వాగతిస్తాం. మా మద్దతు రజక సమాజం మొత్తం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో, ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఉద్యోగమో, వ్యాపారమో చిన్నదో పెద్దో వ్యాపారం చేసుకొని, పిల్లలందరిని చదివించుకొని, ఆ విధంగా జనజీవన స్రవంతిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరితోని పాటు మనం మనగలిగే ఇది ఉన్నది. ముఖ్యంగా ఇతర కులాల కంటే మనం అందరితోని అన్ని వర్గాలతోని మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి, వాటిని అందిపుచ్చుకొని అది డబ్బులు సంపాదించే మార్గానికి లింకప్ చేసుకొని, ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఆర్థికంగా స్థిర చరాస్తుల రూపంలో స్టాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాలో 33 జిల్లాల్లో స్థలాలు అడగండి. ఫంక్షన్ హాల్ కట్టండి. రజక హాస్టల్ కట్టండి. ఆ విధంగా ఏదైతే మిగతా కులాలకు సంబంధించి, అగ్ర కులాలకు సంబంధించి ఆ విధంగా రజక సమాజాన్ని మనం ముందుకు తీసుకుపోయే ఆస్కారం ఉంటది. సో, ఎప్పుడు వృత్తి చేసుకుంటూనే ఏమైనా ఉపాధి మార్గాలు ఇంక ఇన్‌కమ్ సోర్సు స్థిరాస్తులు పెంచుకునే అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. సో, అట్లన్నానని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేది కాదు. సో, ఒకడు గంజాయి అమ్మి, ఇంకొకడు డ్రగ్స్ అమ్మి అనేది కాదు. సో, దానికి నేనెప్పుడు వ్యతిరేకం. సో, సమాజ నిర్మాణంలో వివిధ రంగాలు అది రియల్ ఎస్టేటా, లేకపోతే చిట్ ఫండ్సా, గిరిగిరిలా ఆటిని ఏదైతుందో కిరాణం కొట్టా, లేకపోతే టీ స్టాలా, లేకపోతే హోటలా, లేకపోతే ఇంకొక రకరకాలైనటువంటి వ్యాపారాలున్నాయి. డ్రై క్లీనింగ్ సెంటర్సా. సో, వందలాది, వేలాది ఉపాధి మార్గాలున్నాయి. వాటిలలో మీకు నచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలొస్తే మంచిది. అవకాశం ఉంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి. వాటితోని పాటు చిన్న, మధ్య తరహా వీలుంటే పెద్ద వ్యాపారాల్లో కూడా ఎంటర్ అయ్యి, ఆ విధంగా ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పేసి రజక సమాజానికి చెప్తా ఉన్నాను. మెసేజ్ చెప్తా ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, ముఖ్యంగా బయట సమాజంలో ఒక పేరున్నది. అందరూ తాగుబోతులని నేను అనను. కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారు. సాకులోళ్ళు అంటే తాగుబోతులు అనేది ఒక ముద్ర బయట సమాజంలో ఉన్నది. అందరూ తాగరు. చాలామంది తాగనోళ్ళు కూడా నేను చూశాను. వాళ్ళ జీవితకాలాలు తాగకుండా మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. మై గాడ్ ఫాదర్. ఆయన జీవితకాలంలో ఎప్పుడూ కళ్ళు తాగినోడు కాదు, మందు తాగినోడు కాదు. అట్లా చాలామంది ఉన్నారు. సో, అందుకోసం ఏదైతే ఉందో సంపాదించిన డబ్బులు రాంగలోనే కళ్ళు అర్థం కాక కళ్ళు బయర్లు గమ్మి, కళ్ళు సరిగ్గా కనపడకపోతే కళ్ళజోడైతే కళ్ళజోడు పెట్టించుకోండి. కళ్ళజోడు కూడా తగ్గకపోతే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోండి. అంతే తప్పితే డబ్బులు మరిన్ని కనపడితే కళ్ళు బయర్లు గమ్మితే ఎట్రా పోయి. పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నిలబెట్టాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళ ప్రయోజకులు చేయాలి. అట్లా ఉండాలి. అది ఎజెండా, దీర్ఘకాలిక ఎజెండాతో ముందుకెళ్ళండి. కానీ డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈరోజు బాగా ఇస్త్రీ చేస్తే 500 వచ్చినాయి. కొద్దిగా ఎక్కువసేపు వృత్తి 1500, 2000 వచ్చినాయి. లేకపోతే ఈరోజు పలానా దినానికి పోతే 2000, 3000 ఇచ్చారు. లేకపోతే ఇంకొక ఫంక్షన్‌కో ఇంకో పోతే వాళ్ళన్నీ ఇచ్చారు. సో, ఇవన్నీ ఉన్నాయి. బ్రాహ్మిన్స్‌కి ఒక గంట మంత్రాలు చదివిపోతే 20,000-30,000 ఇస్తా ఉన్నారు. సో, పెళ్ళింట్లో బట్టలు 15 రోజులు ఉతికినా కూడా 5,000 ఇట్లా. సో, కనేత వేతన చట్టాన్ని లేబర్ ఆఫీసర్‌ని జిల్లా సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆయా జిల్లాల్లో లేబర్ ఆఫీసర్‌లను కలిసి కనీస వేతన చట్టం ఇది అమలయ్యేలాగా చూడండి. దీనికి ఇంతనేది వాళ్ళ రేట్లు ఏమండి దానికి రూపాయి ఎక్కువ, రూపాయి తక్కువ తర్వాత మనోళ్ళు తీసుకుంటారు అది సంఘం కూర్చొని. ఆ వైపుగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటాను పెద్దగారు మిత్రులారా. ఆ వైపుగా ఇంకా చాలామంది నేను చెప్పే వాటితో పాటుగా ఇంకా చాలామంది పెద్దలు కామెంట్ బాక్స్‌లో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, ఇప్పటికే హైదరాబాద్ కోటి సెంటర్‌లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్‌ని సాకిల ఐలమ్మ అంటే చిట్యాల ఐలమ్మ పేరుతోని ఇది పెట్టడం జరిగింది యూనివర్సిటీకి. సో, జిల్లాని కూడా పెట్టమని మేము అడుగుతాను. దాంతో పాటు స్వచ్ఛ భారత్‌కి దేశవ్యాప్తంగా ఆయనే రోల్ మోడల్ గాడు. సంత్ గాడ్గే బాబా ఫోటోని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎక్కడ జరిగినా సహజంగా మద్యపాన నిషేధం అనంగలోనే మద్యపాన నిషేధం అనేది మహాత్మా గాంధీ కంటే ముందే సంత్ గాడ్గే బాబా చెప్పారు. సరే, మహాత్మా గాంధీని గౌరవిస్తాం. మద్యపాన నిషేధానికి ఆయనే బ్రాండెడ్ అనుకోండి. అట్లనే స్వచ్ఛ భారత పరిశుభ్రతకు సంబంధించింది దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, మొక్కలు నాటడం ఎక్కడ జరిగినా వాటికి సంబంధించి ఎక్కడైనా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో సంత్ గాడ్గే బాబా ఫోటోలు ఉండే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం ప్రభుత్వం సైడ్ నుంచి జరగాలి. ప్రభుత్వం ఖచ్చితంగా సంత్ బాబా గాడిగే ఫోటోలు పెట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం. అదేవిధంగా మా మడేలయ గుడులు ఉంటాయి ఖచ్చితంగా చెరువులు, కుంటల దగ్గర ఊర్లలో. సో, వాటికి సంబంధించి మాకు ఖచ్చితంగా స్థలాలు ఇచ్చి ప్రభుత్వం సహకారంతోని, స్థానికుల సహకారంతో మా మడేలయ గుడులకు సంబంధించి ఆ విధంగా నిలబెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. అదేవిధంగా గ్రామ దేవతలకు సంబంధించి తరతరాలుగా, యుగాలుగా ముత్యాలం దగ్గర నుంచి అన్నిటి దగ్గర సాకలోనే పనిచేస్తాం. అవి కోళ్ళు కోసినా, మేకపోతులు, గొర్రెపిడలు అన్నీ చూసినా ఏదో ఒక ముద్ద అన్నం పెట్టి చీప్ లిక్కర్ సీసా ఇచ్చి పంపిస్తున్నారని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో వింటున్నాను. ఖచ్చితంగా దానికి కూడా అటు అధికారులు, లేబర్ ఆఫీసర్స్ కానీ, ఇటు రజక సంఘాల పెద్దలు, ఆ స్థానిక పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద కూర్చొని యూనియన్ లాగా పనిచేసి ఆ రజక సొసైటీల ద్వారా ఖచ్చితంగా ఉపాధి మార్గాలకు సంబంధించి, కనీస వేతనాలకు సంబంధించి ఆ విధంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. సో, ఫంక్షన్ మొత్తానికి
దానికి సంబంధించి ముఖ్యంగా ముత్యాలమ్మకు సంబంధించి మాకు ఒక 3, 4 బారుంటే సరే అది ముత్యాలమ్మది ఓకే. మిగతా గ్రామ దేవతలకు సంబంధించి కూడా మా వాటా మాకు ఖచ్చితంగా రావాలి. మాకు రావాల్సినటువంటి వాటిని మాకియ్యమని కోరుతా ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అండి. సో రజక సాధికారిత, రజకులు సాధికారిత అంటే ఏంటని చాలామంది అంటా ఉన్నారు. సాధికారిత అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అంటే, రజకులందరూ ఏమన్నా కుంటోళ్ళా, వికలాంగులా, దివ్యాంగులా అంటా ఉన్నారు. కుంటోళ్ళా, దివ్యాంగులనేది కాదు ఇక్కడ. రజకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అంటే ఏమో కాదు. ఆర్థిక సాధికారిత, సామాజిక సాధికారిత, రాజకీయ సాధికారిత. సో ఇప్పటికే చెప్పాను దానికి సంబంధించి, ఈ వీడియోస్‌కి సంబంధించి. సో రాజకీయ సాధికారిత అంటే రాజకీయ రంగంలో మా జనాభా దామాషా ప్రకారం, మీ లెక్కలే, మీ జనాభా లెక్కలు, సకల కుల జనగణన లెక్కల ప్రకారమే, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే మా జనాభా ఓటా నిష్పత్తిలో మాకు ఓటా ఇవ్వండి. అది రాజకీయ సాధికారిత. ఇక ఆర్థిక సాధికారతకు సంబంధించి, ఆర్థికంగా ఎదగడానికి సంబంధించి ఫెడరేషన్లు, ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటు లోన్లు కూడా ఇచ్చి మా జాతుల్ని అభివృద్ధి చేసే, మా రజక జాతిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. సామాజిక సాధికారత అంటే మమ్మల్ని వెలేయకుండా మేమే మనుషులు అన్న స్థాయిలో మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆర్థిక సాధికారతలో మా లేబర్ ఆఫీసర్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్, అదేవిధంగా పెళ్ళిళ్ళు, దినాలు, తద్దినాలు వాటికి సంబంధించి మాకు వచ్చే వాటి దగ్గర, రావాల్సినటువంటి వాటి దగ్గర లేబర్ ఆఫీసర్స్ కనీసం సంవత్సరానికి ఒకసారైనా, కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా కూర్చోబెట్టి లేబర్ యాక్ట్ ప్రకారం ఒక షెడ్యూల్‌ని విడుదల చేస్తే బాగుంటుంది. నాట్ ఓన్లీ రజకతోని పాటు ఒక 13కు పైగా 21 రాష్ట్రంలో 13 వృత్తి కులాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆ వృత్తి కులాలకు సంబంధించి కన్సర్న్ నేషనల్ లెవెల్‌లో రిలీజ్ చేస్తే వేరు, కానీ జిల్లాకి పరిస్థితి తేడా ఉంటుంటాయి. వ్యవసాయ ఆధారిత ఉంటాయి, లేకపోతే కరువు జిల్లాలు ఉంటుంటాయి, కరువు ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఏ జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, ఖచ్చితంగా మినిమమ్ కనీస వేతనాలు అయితే కనీస వేతనాలు, ప్రోగ్రామ్ కింద అనేది కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మినిమమ్ వేజెస్, మినిమమ్ పేమెంట్స్ అనౌన్స్ చేయగలిగితే, పెళ్ళికింత, దినానికింత ఖర్చు అని మినిమమ్ 2 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ తర్వాత సంగతి. కనీసం ఇవ్వట్లేదు. చాలా చోట్ల ఏదో ముద్ద పెట్టి ఒక చీప్ లిక్కర్ సీసా పంపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది అంత మంచిది కాదు. సో జాతుల అభివృద్ధి కూడా. సో ఇక ముఖ్యంగా రజక సమాజానికి సంబంధించి మందు బంద్ చేయాలి, దురలవాట్లు దూరంగా ఉండాలి. సో పద్ధతిగా చేసేసి రజక జాతి అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాలి. అందరూ కుల వృత్తి ఉద్యోగంతో పాటు ఖచ్చితంగా అవకాశం ఉన్నవాళ్ళు వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించి ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ, లోక్సభ, మంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి స్థాయికి రజకులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం శ్రీలంకని తీసుకున్నప్పుడు, శ్రీలంక దేశంలో అర్జున్ రణతుంగ ఆ దేశ కెప్టెన్గా ఉన్నప్పుడు ఒక రజక బిడ్డ ఆ దేశానికి, శ్రీలంక వరల్డ్ కప్ కొట్టింది. ప్రపంచంలో అన్ని దేశాలకు కలిపి క్రికెట్ పోటీలు పెడితే అర్జున్ రణతుంగ నాయకత్వంలో అక్కడ వరల్డ్ కప్ కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా రణసింగే ప్రేమదాస శ్రీలంక దేశానికి ప్రధానమంత్రిగా, లేకపోతే ఆ దేశాధ్యక్షుడిగా పనిచేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. శ్రీలంక ప్రధానమైన పోస్ట్ అధ్యక్షుడు కాబట్టి అక్కడ ఆ పోస్ట్‌లో అతనుండి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో రజక బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా వివిధ బాధ్యతలు తీసుకొని విజయవంతంగా కర్తవ్యం నిర్వర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, సో రజక జాతి అభివృద్ధికి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అండి.